హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. చూడండి, ఇదైతే లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్‌కండి. ఇలా ఒక మడతేసి తర్వాత ఇంకో మడత వేయాలండి. 4 ఫోల్డింగ్స్ ఉంటాయి. చూడండి, పైన క్రాసెస్ లేకుండా ఇలా గీసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే కొలకి ఉంటుందో అది ఫ్రాక్‌ది. ఓకే, ఇలా ఒక బేబీకి కొలదండి ఇది. ఇలా కొలతలు మనం మడత పెట్టుకొని కొల డ్రెస్ ఏదైతే ఉందో అది ఫ్రాకు మడత పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సేమ్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ అయితే నెక్, షోల్డర్ అన్నీ మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఓకేనా? అన్నీ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, లెంత్ అయితే కొలుసుకోండి. బాడీ పార్ట్ ఎంత ఉందో బాడీ పార్ట్ లెంత్ కన్నా 1 ఇంచ్ ఎగస్ట్రా పెంచుకోవాలండి. ఖర్చులకి కిందన పైన హాఫ్ ఇంచు వస్తుంది, ఖర్చులకి కావాలి. అందుకోసమని 1 ఇంచ్ ఎగస్ట్రా పెంచుకోవాలి. ఓకేనా? పెంచుకున్న తర్వాత చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే తర్వాత చూడండి, మనకి ఇంతవరకు ఖర్చులు చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే బాడీ పార్ట్ అయితే ఇలా ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో ఒక నాట్ పెట్టుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర చూడండి, ఇది నెక్కి బ్యాక్ సైడ్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా పిల్లలకి పైకి ఉండాలి. ఓకేనా? చూడండి, 2 పీసులు కలిపి బ్యాక్ సైడ్ నెక్ కట్ చేశాను. తర్వాత ఒక పీస్ తీసేసి రెండో పీసు ఫ్రంట్ పార్ట్ మనకి కింద కావాలి కదా, దానికోసం ముందుగా మార్కింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి, సెంటర్కి కట్ చేసుకోవాలండి. ఇదైతే మనం సెంటర్ కట్ చేసుకుంటే రెడీ. చూడండి, లెంత్ మన ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఓకేనా? లెంత్ కోసం ఫ్రాక్ లెంత్ తీసుకున్న తర్వాత మనకి ఈ పీస్ ఏదైతే ఉందో ఒరిజినల్ పీస్ మనం ఫ్రాక్ కోసం తీసుకున్న పీస్ని కట్ చేసుకోవాలి. లెంత్ చూసుకొని ఎంత లెంత్ కావాలో అంత. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ తర్వాత లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ తగ్గించుకొని ఒరిజినల్ పీస్ కన్నా లైనింగ్ 2 ఇంచెస్ తగ్గించుకొని కట్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకొని ఇలా బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలండి. 2 పార్ట్లు కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకొని ఇలా సెంటర్లో డాట్ కటింగ్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఒక పీస్ తీసేయాలి. ఓకేనా? ఒక పీస్ తీసేసి ఒక బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో మళ్ళీ కటింగ్ చేసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. కటింగ్ చేసుకున్న పీసులని ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ని ముందుగా జాయిన్ చేసుకుందాం. చూడండి, ఇలా సపరేట్గా 2 పార్ట్లు వస్తాయి. వీటిని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా జాయిన్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి, సెంటర్లో నాట్ పెట్టాం కదా, ఆ నాటుకి తిన్నంగా ఈ లైనింగ్ పీస్ కూడా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా పీసులు తీసుకొని మనం ఫిల్ట్లు ఏవైతే ఉన్నాయో అవి జాయిన్ చేసుకోవాలండి. జిప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే హూక్స్లు పెడదామని ఫిల్ట్లు జాయిన్ చేస్తున్నాను. ఓకేనా? జిప్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైం కుట్టినప్పుడు జిప్ వేసి చూపిస్తాను. చూడండి, ఫిల్ట్లు అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఫిల్ట్లు ఇప్పుడు రెండో పార్ట్ ఏదైతే ఉందో అది తిరిగేసి పెట్టాలండి ఫిల్ట్లోకి పీస్ మీద. ఓకేనా? ఫస్ట్ పార్టు పైనుంచి పెట్టాలి, రెండో పార్ట్ తిరిగేసి పెట్టాలి. ఓకే, ఒరిజినల్ సైడ్ ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్ తిరిగేసి పెట్టి ఇలా కుట్టుకుంటే ఫిల్ట్లు రెడీ అవుతుంది. తర్వాత ఈ 2 పీసులను ఇలా కలిపి జాయిన్ చేయాలి. తర్వాత చూడండి, ఇలా సెంటర్కి షోల్డర్ ఉంటుంది కదా, దాన్ని సెంటర్ పెట్టుకొని కింద అయితే మనం బాడీ పార్ట్ కింద ఇలా డాట్ అయితే వేసుకోవాలండి. డాట్స్. ఓకేనా? ఫ్రంట్ 2 డాట్స్, బ్యాక్ సైడ్ 2 డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా వేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. 2 డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఓకే, డబుల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నెక్కి పైపింగ్ వేస్తున్నానండి. రివర్స్లో తిప్పుకొని వేసుకోవాలి లైనింగ్ వైపు నుంచి. చూడండి, లైనింగ్ వెలిచి తిప్పుకొని వేసుకున్నాక తర్వాత ఇలా పైకి తిప్పుకొని ఇలా పైపింగ్ అయితే మడత పెట్టుకొని
మనం ఏదైతే పీస్ పైపింగ్ వేసుకున్నా మడత పెట్టుకొని ఇలా పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఓకేనా. అలానే చంకలకు కూడా రివర్స్లో తిప్పుకొని జాయింట్ చేసుకోవాలండి. ఓకే. మనం చూడండి ఇలా జాయింట్ చేసుకుంటే బాడీ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా. చూడండి బాడీ పార్ట్ రెడీ అవ్వడం కోసం మనం ఇలా చంకలకి కూడా పైపింగ్ వేస్తున్నాను. ఓకేనా. చూడండి ఇప్పుడైతే మనము ఫ్రాక్స్కి మనం వెనకాల కట్టుకోవడానికి తాడులు ఉంటాయి కదా, అవి రెడీ చేస్తున్నాను. ఓకే. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా తిరగేసుకోవాలండి తాడులు 2 కూడా. తిరగేసుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్కి సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సైడ్ అయితే జాయిన్ చేయాలి. ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. పైనుంచి జాయిన్ చేసుకోవాలి ఒక సైడు. చేసుకున్న తర్వాత ఇలా పైకి పెట్టుకోవాలండి బాడీ పార్ట్ని. పైనుంచి ఒరిజినల్ సైడ్ పెట్టుకొని తర్వాత ఈ క్లాత్ పైన మన కింద కుర్చీలు పెట్టుకునే క్లాత్ ఏదైతే ఉందో ఫ్రాక్ కోసం అది తిరిగేసి పెట్టుకోవాలి. అంటే ఒరిజినల్స్ 2 కలవాలండి. ఇలా కుర్చీలు పెట్టుకోవాలి. తర్వాత వచ్చి లైనింగ్ కూడా సేమ్ అలానే కుర్చీలు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలండి. తర్వాత లైనింగ్ పార్ట్ కిందన ఏదైతే ఉందో దానికి ఇలా మడత పెట్టుకోవాలండి. లోపల మడత పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. రెండో వైపు సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్టుకునే తాడు ఒక సైడ్ అటు పెట్టాం కదా, రెండో వైపు కూడా ఇలా పెట్టుకోవాలండి. ఓకేనా. బాడీ పార్ట్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా మనము పైన క్లాత్ పెట్టుకొని మళ్ళీ కుట్టుకోవాలి. ఓకేనా. ఇగోండి చూడండి ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ సైడ్కి తీసేసి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత ముందు ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రెండోసారి కుట్టు వేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ లోపల పెట్టేసి లైనింగ్ క్లాత్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడేటట్టు చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు తిరిగేసుకున్న తర్వాత మనం సెంటర్లోనైతే నేనైతే లేస్ వేసుకుంటున్నానండి. చూడండి పెద్ద బార్డర్ అయితే నేను వేస్తున్నాను ఈ ఫ్రాక్కి. ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ మాత్రం కిందన కుట్టు పడకుండా చూసుకుంటూ ఇలా లేస్ వేసుకోవాలండి. ఈ ఫ్రాక్ ఎలా బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టుకుంటే ఈ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.